ఇది మన బీసీ సోదరులందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా కూడా ఇలా మాత్రం జరగని ప్రక్రియ. బిల్లు పెడితే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి 42% రిజర్వేషన్ కు మద్దతు పలికి బిల్లు పార్లమెంట్ కు పంపమంటే గవర్నర్ గారి త్రూ రాష్ట్రపతి గారికి పంపారు. బిల్లు ఎక్కడికి పంపాలి? చట్టం చేయాలి, లోక్సభలో రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేయాలి. అక్కడ బిల్లు పాస్ అయితే తప్ప 42% రిజర్వేషన్ అమలు కాదు. దాన్ని అక్కడ పెట్టి మళ్ళొకసారి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తానని చెప్పేసి కేబినెట్ లో డిసిషన్ తీసుకున్నారు. ఇది గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపి ఫైల్ అక్కడ పెండింగ్ ఉండగా మళ్ళీ గవర్నర్ గారు ఆర్డినెన్స్ మీద సంతకం పెడతారా? ఒకవేళ అట్లా పెట్టినా ఇది నిలిచే ప్రక్రియనేనా? ఇలాంటి ప్రయత్నం ఖచ్చితంగా అవుతుందేమోనని 2018లో మన పార్టీ మన ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తే ఆర్డినెన్స్ ను కోర్టులో కొట్టేశారు. ఇది తెలియదా? కేవలం మరొక్కసారి స్థానిక సంస్థ